వెల్కమ్ టు అవర్ ఛానల్. మార్చి 31 ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం. మొట్టమొదటి రాశి మేషరాశి వారు. మీ సాయంత్రం మిమ్మల్ని టెన్షన్‌లు పెట్టేలాగా మీ ఇష్టము భావోద్వేగాలు కలిసి వస్తుంది. కానీ మీ సంతోషం, మీ నిరాశ కంటే ఎక్కువ కనుక దాన్ని మర్చిపోండి. ఈరోజు అప్పులు చేసే వారికి వాటిని తిరిగి చెల్లించేటప్పుడు మీకు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అనుకోని కానుకలు, బహుమతులు బంధువులు, స్నేహితులను అందుతాయి. వాస్తవాలలో ఎదురు పోరాడితే మీ బంధువులను వదులుకోని వస్తుంది. మీరు ఈ రోజు ప్రయాణం చేస్తూ ఉంటూ కనుక మీ సామాను గురించి జాగ్రత్త వహించండి. మీకు మీ జీవిత భాగస్వామి నిజంగా మీ వైవాహిక జీవితం కోసం కాస్త సమయం అవసరము. మీరు మీ యొక్క బంధాన్ని దృఢపరచుకునేందుకు ప్రియమైన వారితో పెళ్లి సంబంధం గురించి మాట్లాడండి. డబ్బు నిరంతరం ప్రవాహానికి గురువారాల్లో అరటి తినని నివారించండి. వృషభ రాశి జాతకులు. వృషభ రాశి జాతకులకు ఈ రోజు మీరు ఆరోగ్యాన్ని చక్కగా చూసుకుంటారు. అది మీకు సఫలతనిస్తుంది. కానీ మీ బలాన్ని నాశనం చేయగల దేనికైనా సరే మీరు వదిలేయాలి. ఎవరైతే అనవసరంగా ఖర్చు చేస్తారో వారి ఖర్చులను నియంత్రించుకొని ఈ రోజు నుంచి పొదుపు ప్రారంభించాలి. మీ కుటుంబ సభ్యులతో కఠినంగా ఉండకండి. అది మీ ప్రశాంతతను హరింపచేస్తుంది. ప్రేమపూర్వకమైన కదలికలు పనిచేయవు. మీరు మీ యొక్క చదువుల కోసము లేక ఉద్యోగాల కోసం ఇంటికి దూరంగా ఉన్నట్లయితే మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ఉపయోగించండి. మీరు ఉద్వేగానికి కూడా లోనవుతారు. మీ జీవిత భాగస్వామితో ఈ రోజు మీ సమయం గడపలేనంత బిజీగా మారుతారు. ఈ రోజు ప్రారంభం చాలా అద్వితీయంగా ఉంటుంది. మిమ్మల్ని రోజంతా ఉత్తేజపరుస్తుంది. నుదురు లేదా నాభి మీద ఒక గీతను తెలుపు గంధం వర్తించండి. ఇది కుటుంబ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. మీరు ఈ సమయంలో డబ్బు కంటే కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుంది. మీ భార్య గెలుపుని మెచ్చుకోండి. విజయాలను ఆనందించండి, ప్రశంసించండి. మంచి భవిష్యత్తు కోసం ఆకాంక్ష చెప్పండి. మీరు మెచ్చుకునేటప్పుడు నిజాయితీగాను, విశాల హృదయంతోనూ ఉండండి. మీ స్వీట్ హార్ట్‌కి మీ భావన ఈరోజు అందచేయాలి. రేపైతే ఆలస్యం అయిపోతుంది. మీరు చేసిన పనులకు మరెవరి పేరు గొప్ప చెప్పుకుంటే అనుమతించకండి. ఈరోజు మీ బిజీ జీవితాన్ని వదిలేయండి. ఈరోజు మీ కొరకు తగినంత సమయం దొరుకుతుంది. దానికి మీ ఇష్టమైన పనుల కొరకు వినియోగించండి. పనిలో మీకు ప్రశంసలు వస్తాయి. ఒక సంపన్న వ్యాపారాన్ని, పని జీవితాన్ని కలిగి ఉండడానికి మీ కుటుంబంలో మీ తల్లి మరియు స్త్రీ సభ్యులకు వెండితో తయారు చేసినటువంటి ఆభరణాలను ఇవ్వండి. మిథున రాశి జాతకులు చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుంచి విముక్తి పొందుతారు. మీరు విహారయాత్రకు వెళ్తూ ఉంటే మీ యొక్క సామాన్ల పట్ల జాగ్రత్త అవసరము. లేనిచో మీరు వాటిని పోగొట్టుకొనక తప్పదు. మరీ ముఖ్యంగా మీ యొక్క వాలెట్‌ను జాగ్రత్తగా భద్రపరుచుకుంటారు. పిల్లలు మీకు రోజు గడవటం కష్టతరం చేయవచ్చు. వారి అభిరుచిని నిలవడానికి గాను ఆప్యాయత అనే ఆయుధాన్ని వాడుతూ అవసరమైన ఒత్తిడికి దూరంగా ఉండండి. గుర్తుంచుకోండి, ప్రేమిస్తేనే ప్రేమను పొందుతారు. జాగ్రత్త, ఎవరో ఒకరు మిమ్మల్ని ఫ్లర్ట్ లేదా పరిహారం చేస్తారు. మీరు కావాలనుకున్న పనులు చేయమని ఇతరులు బలవంత పెట్టడానికి ప్రయత్నించకండి. మీకు బాగా దగ్గరైన వారు మిమ్మల్ని వారితో సమయం గడపమని కోరుతారు. కానీ సమయం చాలా విలువైంది కనుక మీరు వారి కోరికలు తీర్చలేరు. ఇది మిమ్మల్ని వారికి కూడా విచారపరుస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకు తనలోని చెడ్డ కోణాన్ని చవిచూపించి నరకం చూపుతారు. బలమైన ప్రేమ సంబంధాలకు, ప్రేమ ప్రజలకు కేసరు హల్వాను పంపిణీ చేయండి. కర్కాటక రాశి జాతకులు. కర్కాటక రాశి జాతకులకు మీకోసం పనులు చేయమని ఇతరులు బలవంత పెట్టవద్దు. ఇతరుల అవసరాలు, అభిరుచుల గురించి ఆలోచించితే అది మీకు అపరిమిత ఆనందాన్ని ఇస్తుంది. ఆర్థిక సంబంధ సమస్యలు ఈరోజు తొలగిపోతాయి. మీరు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఇంట్లో పండుగ వాతావరణము మీ టెన్షన్ నుంచి తప్పిస్తుంది. కేవలం శ్రోతలాగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిలో పాల్గొనటం మానకండి. ఈరోజు మీరు డేట్‌కి వెళ్ళినట్లయితే వివాదాలకు దారితీసే అంశాలకు చర్చలకు రానివ్వకండి. మీ విజయాన్ని అడ్డుకున్నట్లు వాళ్ళు ఈరోజు ఆఫీస్‌లో మీ కళ్ళ ముందే చాలా ఘోరంగా చతికిల పడతారు. మీరు మీ యొక్క అత్తామామయ్యల నుంచి శుభవార్తలు వింటారు. ఇది మీకు బాధను కలిగిస్తుంది. దీని ఫలితంగా మీకు ఎక్కువ సమయం ఆలోచించడానికి వినియోగిస్తారు. ఈరోజు మీ బంధువు ఒకరు మీకు సర్ప్రైజ్ ఇవ్వవచ్చు. కానీ మీరు అది ప్లానింగ్‌కి దెబ్బతీస్తుంది. పరమశివుడికి లేదా రావి చెట్టు దగ్గర 2 లేదా 3 నిమ్మకాయలు ఉంచడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. సింహరాశి జాతకులు. సింహరాశి జాతకులకు గ్రహరీత్యా మీకు ఒళ్ళు నొప్పి గల బాధ అనిపిస్తూ ఉంటుంది. శారీరక అలసటను తప్పిస్తుంది. అది మీకు మరింత ఒత్తిడిని పెంచుతుంది. తగిన విశ్రాంతిని తీసుకోవాలని గుర్తుంచుకోండి. పెండింగ్ విషయాలు మబ్బుపట్టి తెమలకుండా ఉంటాయి. ఖర్చులు మీ మనసును ఆవరిస్తాయి. ఇతరుల ధ్యాసను పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి ఈరోజు సరైనది. కాలం, పని, ధనం, మిత్రులు, కుటుంబం, బంధువులు ఇవన్నీ ఒకవైపు, కేవలం మీ ప్రేమ భాగస్వామి ఒకవైపు నిలుస్తారు ఈరోజు. ఎవరైతే విదేశీ ట్రేడ్ వర్గాల్లో ఉన్నవారికి అనుకూల ఫలితాలు సంభవిస్తాయి. ఈ రాశిలో ఉన్న ఉద్యోగస్తులకు వారి యొక్క పంతనాన్ని చూపిస్తారు. ఇది మీ బలాలు, భవిష్యత్తు ప్రణాళికలు మదింపు చేసుకోవడానికి తగిన సమయము. ఈరోజు ప్రపంచమంతా మునిగిపోవచ్చు, కానీ మీరు మాత్రం మీ జీవిత భాగస్వామి చేతుల్లోంచి బయటపడాలని అస్సలు అనుకోరు. ఆరోగ్యవంతమైన జీవనశైలికి సాధించేందుకు వెండిని ధరించాలి. కన్యా రాశి జాతకులు. కన్యా రాశి జాతకులకు అంతులేని మీ ఆత్మవిశ్వాసం మరియు సులువుగా జరిగే ప్రణాళిక మీకు ఈరోజు రిలాక్స్ అవ్వడానికి సమయాన్ని మిగులుస్తుంది. ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండటానికి మీ బడ్జెట్‌కి కట్టుబడి ఉండండి. మీ సహాయం అవసరమైతే స్నేహితులకి పెంపండి. మీ సమీప బంధువు లేదా జీవిత భాగస్వామి ఈరోజు ఒక మంచి వార్త లేదా సందేశం వస్తుంది. అది మీ నైతిక బలాన్ని మరింత పెరుగుపడుతుంది. కొంతమందికి వ్యాపారం, విద్య అనుకూలిస్తాయి. రోజుల్లో చాలా వరకు షాపింగ్, ఇతర కార్యక్రమాలు బిజీగా ఉంచుతారు. వైవాహిక జీవితం అంటే మొత్తం సర్దుబాట్లమేమని మీరు అనుకుంటున్నారా? అదే కనుక నిజమైతే పెళ్లి అనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ ఘటనని ఈరోజు తెలుసుకుంటారు. వ్యాపారం, వృత్తి, జీవితం బహుళ వర్ణ ముద్రిత దుస్తులను భరించడం ద్వారా అభివృద్ధి చెందుతుంది. తులారాశి జాతకులు. తులారాశి జాతకులకు ఈ రోజున
కొత్త కొత్త నిలుపుదలే కనిపిస్తుంది. గుండె నిబ్బరం కోల్పోకండి. కానీ ఫలితం వచ్చే వరకు ఇంకా కఠినంగా శ్రమించండి. ఈ అపజయాలన్నీ పైకి ఎదగడానికి మెట్లు కానియ్యండి. క్లిష్ట పరిస్థితుల్లో బంధువులు ఒకరు ఆదుకుంటారు. ఈరోజు ఇంటి పెద్దవారి నుంచి డబ్బులు ఎలా దాచుకోవాలో, ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు. అవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతారు. కుటుంబంతో పిల్లలను, స్నేహితులతో కలిసి గడిపిన సమయము చాలా ముఖ్యమైనది. అది మీ సత్వాలను మరలా ఉత్తేజపరుస్తుంది. మీ రొమాంటిక్ మూడ్‌లో ఆకస్మిక మార్పు వల్ల మీరు అప్‌సెట్ అవుతారు. మీరు బహుకాలంగా పనిచేస్తున్న ముఖ్యమైన ప్రాజెక్ట్ బాగా ఆలస్యమవుతుంది. మీ కొరకు సమయాన్ని ఎలా వాడుకోవాలో తెలుసుకోండి. ఖాళీ సమయంలో సృజనాత్మకంగా ప్రయత్నించండి. సమయాన్ని వృధా చేయటం మంచిది కాదు. ఈరోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో బాగా పట్టింపుగా ఉంటారు. పక్షులకు 7 రకాల ధాన్యాలు తినిపించడం ద్వారా ప్రియమైన వారితో మీ బంధాన్ని పెంచుకుంటారు. వృశ్చిక రాశి జాతకులు. వృశ్చిక రాశి జాతకులకు ఎక్కువ క్యాలరీ ఉన్న ఆహారాన్ని మానండి. మీ వ్యాయామాల పట్ల ఏకాగ్రత ఉండండి. మీరు ఈరోజు అమ్మవారి తరపున వారి నుంచి ధనలాభాన్ని పొందుతారు. మీ అమ్మగారి అన్నదమ్ములు లేక మీ తాతగారు మీకు ఆర్థిక సాయం చేస్తారు. మీ చార్మింగ్ వ్యక్తిత్వం, ప్రవర్తన మీకు కొత్త స్నేహితులు పొందడానికి సహాయపడతాయి. మీ ప్రేయస్‌ని మీరు వివాహం చేసుకోదలసిన రోజు. మీరు వారితో మాట్లాడండి. అయినప్పటికీ వారు మీ చేయి పట్టుకోవడం గురించి ఏం ఆలోచిస్తుందో తెలుసుకోండి. సృజనాత్మకత గల వారికి విజయవంతమైన రోజు. ఏమంటే వారికి చిరకాలంగా ఎదురుచూస్తున్న పేరు, గుర్తింపు వస్తాయి. శాశ్వతమైన కర్మలు, హోమాలు, పవిత్రమైన వేడుకలు ఇంట్లో నిర్వహించబడతాయి. మీ జీవిత భాగస్వామితో ఆత్మికమైన సంభాషణ జరిపి అలరించండి. త్రిపాల పొడి రూపంలో 3 మూలికలను కలయిక రెగ్యులర్ తీసుకోవడం వల్ల గొప్ప ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. ధనుసు రాశి జాతకులు. ధనుసు రాశి జాతకులకు మీరు అత్యంత ధైర్యం మరియు బలం ప్రదర్శించవలసి ఉంటుంది. ఎందుకంటే మీరు ఎప్పటికీ కొన్ని పీడలను, వ్రదలను అనుభవిస్తారు. అయినా మీరు మీ సానుకూల దృక్పథంతో వీటిని అధిగమిస్తారు. ఈరోజు మీరు మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. కుటుంబ జీవితానికి తగిన సమయం, ధ్యాసను కేటాయిస్తారు. కుటుంబ సభ్యులు మీరు వారి నుంచి జాగ్రత్త తీసుకోవాలి. వారితో చెప్పుకున్నంత సమయాన్ని గడపండి. ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వండి. ఈరోజు అకస్మాత్తుగా రొమాంటిక్ ఎన్‌కౌంటర్ ఎదురొస్తుంది. మీకు గల పోటీతత్వం మిమ్మల్ని ఇతరుల ముందు ఒంటెంతగా నిలబెడుతుంది. ఈ రాశి చెందినవారు మీ గురించి కొద్దిగా అర్థం చేసుకుంటారు. మీరేమైనా పోగొట్టుకుంటే మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి. ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఆత్మికమైన సంభాషణ జరిపి అలరించండి. ఒక కాంస్యపల్యంలో ఆహారాన్ని తినండి మరియు ప్రేమ జీవితాన్ని పవిత్రతను పెంచుకోండి. మకర రాశి జాతకులు. మకర రాశి జాతకులకు మీ అభిమాన కల నెరవేరుతుంది. కానీ మీ ఉక్కిరిబిక్కిరి ఎగ్జైట్‌మెంట్ మీ అదుపులో ఉంచుతుంది. ఎందుకంటే మరి అతి సంతోషంలో కూడా సమస్యలు దారితీస్తుంది. ఆర్థిక పరంగా దృఢంగా ఉంటారు. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే మీరు వారి నుంచి ఈరోజు ధనాన్ని తిరిగి పొందుతారు. మీ మోతదయ అర్థం చేసుకుని రివార్డ్ పొందుతారు. కానీ జాగ్రత్త, వాటిని ఏదో ఒక తొందరపాటు వద్దనే గుర్తు చేస్తారు. జాగ్రత్త, ఎవరో ఒకరు మిమ్మల్ని ఫ్లర్ట్ లేదా పరిహారం చేస్తారు. మీ భా మీ భాగస్వామికి ఏదైనా పాలరాయి ఆధారిత వస్తువు, స్మృతి చిహ్నం ఇవ్వండి. మరి ప్రేమ జీవితం పరస్పరం ప్రయత్నంగా మరియు సంతృప్తికరంగా ఉంటుంది. కుంభరాశి జాతకులు. కుంభరాశి జాతకులకు ఎటువంటి వ్యక్తి నుంచి అందే దీవెనలు మీకు మానసిక ప్రశాంతత కలిగిస్తాయి. దీర్ఘకాలిక ప్రయోజనం కోసం పొదుపు చేయడం అవసరము. మీ కీర్తి కష్ కాంతికి మరొక అలంకారమే. మీ సాఫల్యాలు మీ కుటుంబానికి మంచి రూపాలనిస్తాయి. మీరే ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. మీ ప్రియురాలు అవకతవకల ప్రవర్తన మీ మూడ్‌ని అప్‌సెట్ చేస్తుంది. ఈరోజు మీ భాగస్వామి తాలూకు కఠినమైన, ఇబ్బందికరమైన కోణాన్ని మీరు చూస్తారు. అది మీకు అసౌకర్యంగా అనిపిస్తుంది. మీ ప్రేమ జీవితం సజావుగా సాగడానికి మీ ప్రేమికులకు తెలుపు రంగు పువ్వులు వారికి కలుసుకున్నప్పుడు బహుమతిగా ఇవ్వండి. మీనరాశి జాతకులు. మీనరాశి జాతకులకు మీరు బోలెడంత ఎనర్జీ ఉంది. కానీ పని ఒత్తిడి మరి మిమ్మల్ని చిరాకు పరుస్తుంది. ఈరోజు మీ ధనాన్ని అనేక వస్తువుల మీద ఖర్చు చేస్తారు. ఈరోజు ఖర్చుల విషయంలో బడ్జెట్‌లో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. దీనివల్ల మీరు అకాల పరీక్షల సమస్యల నుంచి ఎదుర్కొంటారు. మీ జీవిత భాగస్వామికి సంతోషాన్ని అందించడంలో మీకు రోజంతా ఆహ్లాదకరమే. మీ శ్రీమతి అనారోగ్య కారణంగా రొమాన్స్ కష్టపడుతుంది. నిర్ణయించేటప్పుడు గర్వం, అహంకారం కలగనివ్వకండి. లక్ష్మీనారాయణ ఆలయం సందర్శించడం మరియు ప్రసాదం అందించడం మీ ప్రేమ జీవితం బలంగా ఉంటుంది.